ఇక దీని గురించి ఏం మాట్లాడాలో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడురి, ఊరు దాటితే టోల్ తీసుకునుడే. పంచాయతీ R&B రోడ్ల ప్రైవేట్ పరం, సర్కార్కు 40%, ప్రైవేట్కు 60% భాగస్వామ్యం. ఇక హ్యూమ్తో 30,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం 3 ఏళ్లలో పూర్తికి ముఖ్యమంత్రి ఆదేశం. ఇక వందల సంఖ్యలలో రానున్న టోల్ గేట్లు గ్రామాలలో ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై పెనుభారం. ఇక దీని మీద నేను ఒక విషయం చెప్తా, ఒకసారి చూడురి. ఇక రాష్ట్రంలో ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇది హైదరాబాద్ ప్రాంతంలో అనుకుంటున్నారా? మీరు పప్పులో కాలేసినట్టే. స్వయాన కూడా పల్లెటూర్లలో వెలుగబోతున్న టోల్ ప్లాజాల గురించి ప్రత్యేక కథనం. R&B శాఖ పరిధిలోని 12,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖలోని 17,700 కిలోమీటర్లు రోడ్లను హైబ్రిడ్ యాంటినిటీ మోడల్ అంటే హ్యూమ్ విధానంలో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో దాదాపు 30,000 కిలోమీటర్ల రోడ్లను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో PPT నిర్మించనున్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలలో టోల్ గేట్లు రానున్నాయి. సాధారణంగా రోడ్ల నిర్మాణంలో 2 రకాలు ఉంటాయి. మొదటిది EPC, దీని ఇంజనీర్, దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానం అంటారు. ఇందులో ప్రభుత్వం డబ్బులు చెల్లించి ప్రైవేట్ వ్యక్తులతో రోడ్ల డిజైన్ నిర్మాణం చేయిస్తుంది. నిర్వహణ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది. రెండవది BOT, దీన్ని బిల్డప్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ విధానం అంటారు. అంటే ప్రైవేట్ కంపెనీలు రోడ్ల నిర్మించి కొన్నేళ్ల పాటు టోల్ గేట్ల ద్వారా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకుంటారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఆ రోడ్లను మళ్ళీ ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఇక ఇంతకంటే బాధాకరమైన విషయం ఏంది? ఇవాళ రేపు కూలీ పోతే 200 దిక్కు దివాన లేని పరిస్థితి. అసలే ఉపాధి లేక మా పిల్లలంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల పాలైపోయారు. గ్రామాన కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఏంటండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? చదువుకోకూడకాని సాగనంపిన తల్లి అనేది మనం తెలంగాణ ఉద్యమంలో ఏది పాట పాడుకున్నాం. ఇప్పుడు బతుకులు ఎట్లా పోయినాయంటే సావలేక బతకలేక. ఏంటి అంటే బడిపంతులకు ఉంటుంది కదా, బతకలేక సావలేక బడిపంతులు అయినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగులు కూడా బిక్కుబిక్కుమంటూ హైదరాబాద్కు వచ్చి అటు ఉద్యోగం లేక ఇటు ఇంటికి పోలేక సెక్యూరిటీ గార్డులుగా, వాచ్మెన్లుగా, అనేక రకాలుగా క్యాబ్ డ్రైవర్లుగా, దాంతోపాటు రకరకాల చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ పొట్టకూటి కోసం నానా కష్టాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటిది ఊరికి వెళ్ళాలి అంటే మీరు కేవలం పండుగల పూటనో లేకపోతే VIP రాష్ట్రపతితో, ప్రధానమంత్రిలో, CM వస్తాడంటే ట్రాఫిక్ జామ్లు చూస్తుంటారు. కానీ భవిష్యత్తులో ప్రతి ఊరికి వెళ్ళాలంటే ఇక ట్రాఫిక్ జామ్లతో పంచాయతీ మొదలవుతుంది. జరగబోయే అడ్డగోలు నిర్ణయాలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేను చెప్పిన కదా, ఇంట్లోని తీసుకొచ్చి బజార్ల నిలబెట్టి బట్టలు ఇస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నిదానం ఎజెండా అయిపోతుంది. రేపు ఏమవుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.